అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. టగాటగాని ఎవరన్నా అంటే మేము పులివెందుల రెడ్డి అండి, మేము గడప రెడ్లు అండి, మేము రాజంపేట రెడ్లు అండి, మేము అదండి. ఆహా, ఇది కదా రెడ్డి సామ్రాజ్యం అంటే అన్నట్టుగా వచ్చేసి మొత్తం అందరూ ఇక్కడ నిలబడి ఒంటే అనుకుంటుందంటే ఫస్ట్ చలి ఎక్కువ వేస్తుందంటే లోపల ఆ యజమాని ఉంటే అయ్యా నేను తలపెట్టుకోవచ్చు అంటే సరేరా కొంచెం చలిది అని లోపల తలపెట్టాక ఫోన్లే అనుకున్నాడు. కొంచెంసేపు నాకు బాగా చలి ఎక్కువ ఉంది, నడుము పెట్టింది. కాసేపు బాగా చలి ఎక్కువ ఉందని మొత్తం లోపలికి వచ్చింది, ఆ యజమాని బయటికి తోసింది. అది మీరు చేసిన పరిస్థితి. మీరేంటంటే కొడుతుంటారు కడప కడప అని. అలా అందరూ ఎక్కడ చూసినా మిమిక్రీ వాళ్ళకి ఈ రోజున మీరే కనపడుతున్నారు. మా అక్క చెల్లెమ్మలకు అందరికీ ఇస్తున్నాం అంటాడు. సొంత అక్కకే లేదు, సొంత చెల్లికే లేదు. ఆ గొడ్డల పోటుతోటి నరికేసిన వివేకానంద రెడ్డి గారి కూతురు సునీతమ్మ కళ్ళంట నీళ్లు పెట్టుకుని మొన్న మేము కడప మీటింగ్ వెళ్ళి వస్తుంటే చూసాం దూరం నుంచి. కళ్ళంట నీళ్లు బొడబొడ కారుతున్నా. నాకే బాధ అనిపించింది. బయటోడిని, నాకు సంబంధం లేనివాడిని, ఒక ప్రజలు ఆంధ్రప్రదేశ్లో పుట్టినవాడికి చెప్తున్నా, నా తండ్రిని కిరాతకంగా చంపేశారండి. ఇటువంటి వైసీపీగా మీరు ఓటేస్తున్నారు. పక్కన ఉన్న అవినాష్ రెడ్డి గారిని కాపాడటం కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ఆయన అరెస్ట్ చేయమని చెప్పి నేను మొత్తుకున్నా కూడా ఎవరు అంటలేదు. ఇంకొకటి ఏంటంటే పాపం దస్తా నేనేనండి గొడ్డలతో నరికానండి, కోడిని ఇలా కోసానండి, అలా సగం నరికానండి అని చెప్తున్నా కూడా పట్టించుకోవట్లేదు. ఓ పక్కేమో విజయసాయి రెడ్డి గారు ఇది హత్య అంటండి, ఆగిపోయి హార్ట్ అటాక్ అంటండి. ఏంటో నాకు అర్థం అవ్వలేదు. సినిమాలో చెప్తారు చూసారు, ఇది హత్య అంటండి, ఎవడో పక్క నుంచి అలా చూసేవాడికి ఇది హార్ట్ అటాక్ అండి. హార్ట్ అటాక్ ఇక్కడ వస్తుంది కానీ ఇక్కడ రాదు కదా. తలకే గుడ్ల చుట్టేసి మొత్తం పెట్టేసి ఎంత డ్రామా అండి ఇది. మామూలుగా ఎంత డ్రామా ఇది. అలాంటి సౌమ్యుడిని నరికేసి మీరు ఈ రోజున ప్రజలకు ఏం సంకేతం ఇద్దాం అనుకుంటున్నారు? ఏ ముఖం పెట్టుకుని మీరు ఓట్లు ఇస్తారు? ఖచ్చితంగా పార్టీలకు అతీతంగా కడపలో చాలా గొప్పగా జరుగుతుంది ఈసారి. మొన్నటి వరకు జగనన్న వదిలిన బాణం ఈరోజు ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వదిలిన బాణం, ఆ బాణం మీకే కొట్టుకుంటుంది. 20% ఆఫ్ ఓటింగ్ మొత్తం మీదంతా కాంగ్రెస్ వాళ్ళు లాక్కుపోతున్నారు. ఇప్పుడే చాలా వరకు కాంగ్రెస్కి ఒక 200, 300, 400 వెయ్యి పడి ఈసారి 10,000 పడతాయి. మీ అంతా వాళ్ళే, మీ బ్యాంక్ ఎంత మీ దోచుకుందంతా దాచుకుంటారు కదా. మీ ఓటింగ్ని వాళ్ళు కొట్టుకెళ్తారు. వాళ్ళు ఒకటే అంటారు, రాష్ట్రంలో సోమరపోతులు చేసి మా పొలంలో ట్రాక్టర్ దున్నే డ్రైవర్ చెప్పే మాట ఏంటంటే, ఇదివరకు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 2,500 ఇచ్చేవారు సార్, మీరే 500 నేను తాగేవాడిని, మంచి మందు తాగేవాడినండి, 2,000 ఇంట్లో ఇచ్చేవాడినండి. ఇప్పుడు ఏంటంటే బాబు 700, 800 ఇచ్చినా కూడా పిల్లలతో గొడవ. అయ్యేమో బూమ్ బూమ్ అంటాడు, వీడు బొంద అంటాడు, రాజధాని అంటాడు, 999 అంటాడు, స్పెషల్ స్టేటస్ అంటాడు. ఈ పేర్లు మాకు చెప్పలేకపోతున్నాం. అప్పుడు హాయిగా బాలయ్య బ్రాండ్ ఉండేదండి, మ్యాన్షన్ హౌస్ ఉండేదండి, ఒకటి తాగే వాళ్ళం, హాయిగా పడుకునే వాళ్ళం ఉండేవారు. ఇలాంటి దౌర్భాగ్యం తీసుకొచ్చి మద్యపాన నిషేధం, ఈ గవర్నమెంట్ వస్తే మద్యపానం ఉండదు అన్న ఎక్కడ చూసినా వాళ్ళే డబ్బులు ఇవ్వాలి. ఈ గూగుల్ పేలు లేవు. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.